ఆయన కాలు గడ్డం పట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. గద్దె దించడం పక్క, అయినా రోడ్డు వెనక్కి కూడా ఖాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే, నన్ను గెలిపిస్తే మీకు 10,000 జీతం ఇస్తా, మీ మధ్యాహ్న భోజన పొల్లకు కష్టం బాగుంది, అవన్నీ నేను ఆదుకుంటా అని ఆమె ఇచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మాది ఎక్కడ కూడా మాది లెక్కలే. అసలు మేము మధ్యాహ్న భోజన పొల్లది ఒక మాట ఎత్తలే నోట్లకి, మేము మనసులో లెక్కనే కనబడతలేము. ఇప్పుడు ఎంత గద్దెనెక్కినామో మళ్ళీ అట్లనే దిగిపోతావు చక్కగా. ఒడ్డెక్కినాక ఇక మాకు తెడ్డు చూపించిండు, నీ బిల్డింగ్ అడుగుతలేము, ఇక్కడ హైదరాబాద్లో కావన్నా, నీ రంగురంగుల బిల్డింగులు మాకు అవసరం లేదు సారు. సార్ మాది పెద్దపల్లి జిల్లా, మా మండల్ జూలపల్లి మండల్, విలేజ్ జూలపల్లి. మేము 24 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం వంట చేస్తాను సార్. రూపాయి పావుల సంది ఎత్తాను. రూపాయి పావుల సంది ఎత్తే అప్పుడు రూపాయి పావులైనా మాకు 2 రూపాయలు మిగిలి. ఇప్పుడు మాకు 8 రూపాయల 18 పైసలు హై స్కూల్ వాళ్ళకు, ప్రైమరీ వాళ్ళకు 6 రూపాయల 45 పైసలు ఇస్తాడు. ఆయన అవి ఏమిటికి సరిపోతలేవు. మాకు స్కూళ్ళకు పోతే రాగి జావా, వారానికి 3 కోడిగుడ్లు, ఇవన్నీ పెట్టమని వేధింపులు. అయినా మాకు మిగులుతలేవు, అప్పులు తెచ్చి పెడతాను సార్. మాకు ఏం లేదు, రోజు 100 రూపాయలకి ఏ బుచ్చగాడు కూడా గిట్లా బుచ్చవేత్త కూడా 100 రూపాయలు తీసుకుంటలేడు సార్. మాకు నెలకు ఆ 3,000 ఎట్లా, మాకు కొద్ది రోజులు అదనంగానే చేసి పెట్టినాం సార్. కొద్ది రోజుల తర్వాత 1000 రూపాయల వేతనం పెరిగింది. ఆ తర్వాత మళ్ళా పెద్దపల్లి జిల్లాలో మా రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపల్లి జిల్లాకు, ఆయన ముందు పడి 45 రోజులు సమ్మె ఎత్తే కేసీఆర్ పోయేటప్పుడు ఆయన 2,000 పెంచిపోయాడు సార్. అప్పటికిప్పటికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అమ్మ నేను నన్ను గెలిపిస్తే మీకు 10,000 ఇస్తా వంట వాళ్ళకు. 54,000 మంది ఉన్నాం సార్, మా 55,000 మందివి. ఆయన మేము ఓటేసి గెలిపించుకుంటే ఆయన మమ్మల్ని గింత చిన్న చూపు చూసి పురుగులో చూసినట్టు చూస్తే మేము మా ఇంట్లోనన్నా పెట్టాం పిల్లలకు. మేము మా పిల్లలు అనుకొని మేము వంట చేసి అన్నీ పెడితే ఆయన మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఏం చేయగలుగుతాం సార్? రోడ్డు మీదకి 2 గంటలకు లేచి వచ్చినాం, పోలీసు వాళ్ళు ఎక్కడిది అక్కడ అరెస్ట్ చేసారు. మేము దొంగతనం చేసినామా, మేమన్నా ఇది చేసుకున్నామా? మేము వెహికల్ పట్టుకొని 2 వెహికల్ పట్టుకొని మా మండలి నుంచి వచ్చినాం. మేము 2 గంటలకు లేచి ఛాయ్ తాగితే 20 రూపాయలు తీసుకున్నాడు సార్. మాకు కనీసం రోజు 10 రూపాయలు కూలి కట్టియాడా? మేము నాట పోతే మా ఊళ్ళల్లో రోజు 500 సార్. 500 విడిచిపెట్టుకొని మా పిల్లలను మేము భావించుకొని చేస్తే మాకు ఇంత చిన్న చూపు చూసిండు. ఈసారైన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ బడ్జెట్లో మా కోసం ఆలోచించి నెలకు 10,000 వేతనం ఇస్తేనే కానీ, లేకపోతే మేము ఇంకా ఎన్ని రోజులకైనా సమ్మెకు సిద్ధం. మా పెద్దపల్లి జిల్లాలోనే చేస్తాం మేము. ఇక ఎన్ని రోజులైనా మేము కూర్చుంటాం, వేరే వాళ్ళని అండనీయం, మేము అంటాం సార్. పొయ్యిలో నీళ్ళు పోసేస్తాం. ఆగమైతే మేము ఏం చేస్తాం సార్? ఎన్ని రోజులు మేము అప్పులు చేస్తాను. మా అవతారాలు కనబడితే ఎవరైందంటే గింత బంగారం ఉందా సార్? కూలి చేసుకున్న వాళ్ళకి పుస్తకాలు ఇవి అన్నీ ఉంటున్నాయి సార్. మేము ఏం చేయగలుగుతాం? పెద్దపల్లి జిల్లా మాత్రం మేమైతే ఖచ్చితంగా సమ్మెకు సిద్ధంగా ఉంటాం సార్. అదే కదా సార్, ఆయన గెలిచేదాకా ఆయన మా కాలు పట్టిండు. ఇప్పుడు మేము ఆయన కాలు పట్టినా కూడా పట్టించుకుంటలేడు. అప్పుడు ఆయన అవసరం కాబట్టి నా అక్కలు నా చెల్లెళ్ళు మేము అడగక ముందే మీకు 10,000 ఇస్తా నేను అధికారంలోకి వస్తే అని అన్నాడు. మేము అడిగినా ఇప్పుడు 10 సార్లు రోడ్ ఎక్కినా ఆయన కాలు గడ్డం పట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము పట్టుకోవాలి, కొడతాడు. అయితే మేము ఎన్నిసార్లు అయినా అడిగినా కూడా పట్టించుకున్న పాప అనబోతలేడు. 2002 నుండి చేస్తాను సార్ నేను చిన్నపిల్లల స్కూల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచిన పాప అనబోలే. మా దగ్గర ఏమన్నా ఉంటే కిరాణం షాపులో ఇయ్యకపోతే కమ్మలు కానీ గొలుసులు కానీ కుదబెట్టి పట్టుకొచ్చి పెడతాం. మేము ఎందుకు చేయాలి సార్? మేము అట్లా పోతే 1000 రూపాయలు వేసుకొని వస్తాం. కైకిలు పోతే 500, గుత్త పట్టుకొని నాటుకు పోతే 1000 రూపాయలు వేసుకొని వస్తాం. గవర్నమెంట్ కదా రాను ఎట్లుంటుందో అన్నట్టు మేము అట్లా ఆశపడి ఇప్పటిదాకా చేసినాం. 2002 జనవరి 2 తారీఖు నుంచి చేస్తాను నేను. అట్లనే చేసుకుంటూ వస్తాను. ఈసారి ఈ జూన్లో బడి చాలా వరకు ఏదన్నా ఒకటి మాకు రేవంత్ రెడ్డి గారు చూపెట్టకపోతే ఎక్కడికైనా సిద్ధం, ఏదైనా చేస్తాం. ఇంకా ధర్నా చేస్తాం. అయినా రోడ్డు మేము ఇప్పుడు రోడ్డు వెనక వచ్చినాం కదా సార్, అయినా రోడ్డు వెనక ఎక్కుతాం.
అయినా రోడ్డు మీదకి ఎక్కుతాం. రూపాయి లేదు, బయటకు వెళ్ళి తెచ్చి పెడదామంటే కూడా అప్పు ఊడతలేదు, మీకు ఎట్లా పెట్టాలి? మరి మేమేం చేయాలి? మాకు బయట అప్పు ఊడతలేదు. కిరాణం షాప్కి పోతే దొబ్బెత్తారు సార్ మమ్మల్ని. కిరాణం షాప్కి పోతే ఏందమ్మా 1000 అవుతున్నాయి, మీకు ఎట్లా నమ్మి ఇవ్వాలని ఇట్లా దొబ్బెత్తారు. మరి మేము కట్టినేసప్పుడే కూకుంటాం, మేము కూడా పెట్టాం. మాకేం లాభం? ఇప్పుడు అట్టిగా రోడ్లకు గన్ని కోట్లు పెడతాడు, సమ్మక్క జాతరకు గన్ని కోట్లు పెట్టిండు, అన్ని అట్టి బనికి రాని ఖర్చులు పెడతాడు సార్. బనికి వచ్చేది ఎందుకు పెట్టాడు? ఏడికంటే ఆడికే పోతాం మేము, ఎక్కడికంటే అక్కడికే పోతాం. అయినా రోడ్డు మీదకి కూడా ఖాయం. ఈసారి ఎలక్షన్లో కనుక మళ్ళీ వస్తే ఆ కేసీఆర్ని ఎట్లా గద్దె దించినామో ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ గద్దె దించడం పక్కా. 24 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం గరీబోళ్ళమే. అప్పుడు మహిళలకు ఇచ్చిర్రు, చేసినాము. అప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి, అప్పుడు రూపాయి పావులా రూపాయి ఇచ్చిండు, చేసినాము. అప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా వెళ్ళింది. ఇప్పుడు రోజుకు అన్నీ పెరిగినాయి, రేట్లు బాగా పెరిగినాయి. మాకు పడతలేవు. మేము అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నాం. 2 నెలలకా 3 నెలలకా 4 నెలలకా ఇస్తుర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే, నన్ను గెలిపిస్తే మీకు 10,000 జీతం ఇస్తా, మీ మధ్యాహ్న భోజన పొల్లకు కష్టం బాగుంది, అవన్నీ నేను ఆదుకుంటా అని ఆమె ఇచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మాది ఎక్కడ కూడా మాది లెక్కలే. అసలు మేము మధ్యాహ్న భోజన పొలది ఒక మాట ఎత్తలే నోట్లకి. మేము మనసులో లెక్కనే కనబడతలేము. అందరికీ ఉన్నాయి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వాళ్ళకు, అందరికీ ఉన్నాయి. మధ్యాహ్న భోజన పొలకి ఏ గుర్తింపు లేదు. మేము అడగడటానికి వస్తే పోయిన సంవత్సరం కింద మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇవాళ కూడా ఇప్పటికి 3 సార్లు వచ్చినాం. రేవంత్ రెడ్డి గెలిచినస్తుంది, ఇవాళ కూడా అరెస్ట్ చేశారు. మా కష్టం గుర్తించలేడు. ఇక మరి మాకు ఇప్పుడు మూడు కోడిగుడ్లు పెట్టమంటారు వారంలో. అప్పు తీసుకొచ్చి పెడుతున్నాం. ఈయన ఇచ్చేటి 5 రూపాయలు, మేము తెచ్చేటి 7 రూపాయలు. మిక్సర్ మేమే పెడుతున్నాం. అది రాగి జావా అని పెడుతుండు, దానికి గ్యాస్ బుడ్డు ఇచ్చిండు కానీ గ్యాస్ నింపిస్తలేడు. అవి మేమే నింపించుకోవాలి. చెప్పడానికే ఉన్నాయి కానీ ఏం చేస్తలేడు, తెస్తలేడు. మేము అప్పుల పాలు అవుతున్నాం. కార్యకర్తలు మధ్యాహ్న భోజనం పనిచేసే కార్మికులందరూ కూడా మా సొంత అక్క చెల్లెలు, వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళకి అన్నారు కదా, మరి పలుకుతలేడు కదా. ఇప్పుడు గట్టిగా వెళ్తున్నాం. మేము అరెస్ట్ చేస్తుండు కదా, కలెక్టర్లకు లెటర్ ఇస్తున్నాము, ఎంఈఓలకు లెటర్ ఇస్తున్నాము. ఎన్ని ధర్నాలు చేసినా పోలీసు వాళ్ళని దించుతుండు అక్కడికి. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన చేతిలో గద్దె ఎక్కిండు కదా ఆయన. సెక్యూరిటీ కోసం పంపిస్తున్నాం సెక్యూరిటీ. మరి ఈ రోడ్ల మీదకి ఎందుకు వస్తాము? అక్కలకు చెల్లెళ్ళకి న్యాయం జరిగినాక రాము కదా మేము. మేము కష్టపడి అప్పులు తీసుకొచ్చి మహిళా సంఘాలల్లో, వారాల చిట్టీలల్లో, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి బంగారం ఉంటే బంగారం కూద పెట్టుకొని ఇంట్లో భార్య భర్తలకు గొడవలు అవుతున్నాయి. మరి ఉన్నోని భార్య చేయదు ఈ పని, ఉన్నోని బిడ్డ చేయదు, ఉన్నోని కోడలు చేయదు. ఈ గవర్నమెంట్ బళ్ళల్లో చదివేటోళ్ళు కూడా ఉన్నోని పిల్లలు చదవరు, డబ్బు ఉన్నోని పిల్లలు చదవరు. గరీబోళ్ళు కూలి నాలు చేసుకునేటోళ్ళే ఉంటురు. వాళ్ళకు మేము కష్టపడి పెడుతున్నాం. ఇక పెరుగుతాయో అగ పెరుగుతాయని 24 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఎత్తననే పెరుగుతాయేమంటే ఇంకా మమ్మల్ని తొంగల దొక్కెత్తుంది. వాళ్ళకు ఉప్పుతో 9 పప్పుతో 10 అన్ని పంపి మమ్మల్ని మినపాకారం పెట్టమంటుండు కూరగాయలతోటి. ఎక్కడి నుంచి 30 రూపాయలు 40 రూపాయలకు పావు కిలో ఉన్నాయి. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం మేము? ఆస్తులు ఉన్నాయా? మాకేమన్నా నమ్ముకున్నాడు? ఆస్తులు ఉంటాయి, ఈ పని చేయం కదా మేము. అదే మాకు అన్ని ఇచ్చి మాకు జీతం ఇచ్చి, ఇప్పుడు అంగన్వాడికి ఎట్లా పంపిస్తురో మాకు కూడా అట్లా పంపించి మాకు జీతం ఇస్తే 10 కూరలు చేయమన్నా చేస్తాం మేము. వారంలో 5 సార్లు పెట్టమన్నా పెడతాం, ఉడకబెట్టి పెడతాం. అన్ని ఇచ్చినాక మేమే పని కదా చేసేది. మాకు జీతం ఇస్తే అన్నీ చేస్తాం మేము. వాళ్ళకి ఆర్డర్లు ఎత్తుండు, మేము ధర్నాకి వస్తామంటే అక్కడ వంట చేయని హెచ్ఎంలకు కలెక్టర్ల ద్వారా వాళ్ళకు చెప్తే వాళ్ళు నువ్వు వంట చేసేపు, లేదంటే ఇంకెవరినన్నా నడిపి. ఇట్లా మా ఇబ్బంది. ధర్నాలకు కూడా మమ్మల్ని రానిత్తలేరు. మరి ఏం చేసుడు మేము? అదే ఇక రేవంత్కే తెలియాలి, రేవంత్ రెడ్డికే తెలియాలి. ఇప్పుడు ఎంత గద్దెనెక్కినామో మళ్ళీ అట్లనే దిగిపోతావు చక్కగా. మా బాధలు అంటే ఫస్ట్ ఎలక్షన్లు కాకముందుకు రేవంత్ రెడ్డి 10,000 ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది, ఆయన మమ్మలను చూతలేడు. మహిళలు అంటే మధ్యాహ్నం భోజనం అంటే ఆయన చెప్పు కింద పెట్టుకుంటుండు మమ్మలను. మేము అంతా చీప్గా కనబడుతున్నాం అతనికి. ఆయన మాట ఇచ్చిండు కనుక తప్పద్దు కదా. మేము ఆడవాళ్ళము అసలే ఊకము, రోడ్ ఎక్కుతాం, ధర్నా చేస్తాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా మధ్యాహ్న భోజనాన్ని తీసేస్తాను అంటుండు. తీసేసేటందుకు అయిన వాళ్ళు ఇది 23 సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి. ఆయన తీసేసడానికి ఎవరు? అయినా మేము ఊకోము, ఖచ్చితంగా ధర్నా చేస్తాం. మా ప్రాణాలు పోయినా సరే 50,000 మందిని మేము చనిపోయినా పర్వాలేదు నీ గురించి. సార్ మేము అడిగేది ఏంటి అంటే, మాకు 10,000 ఇస్తానన్నావు, నువ్వు ఇస్తానంటేనే అడుగుతున్నావు, అవి ఖచ్చితంగా మాకు కావాలి. మేము అయ్యేదాకా పోరాడతాం ఇట్లనే. మాకు ఇన్సూరెన్స్ లేదు, మేము రిటైర్డ్ అయినా మాకు రూపాయలు లేవు.
55 ఏళ్ళు వచ్చినందుకు 5,000 10,000 మాకు పింఛని ఖచ్చితంగా కావాలి. మాకు ఎవ్వి లేవు, అయినా మేము అనాథలుగానే బ్రతుకుతున్నాము. ఉప్పుతోడు 9 పెడితే నీ ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నావా? ముక్కిపోయిన బియ్యం చేసడానికి మెరిగలు ఉసికే ముద్ద అవుతుంది అన్నం. ఆ బియ్యం సుతం కుక్కలు సుతం తినే అసలు బియ్యం పంపుతున్నావు సారు. ఆయన పంపుతలేడు, సన్న బియ్యం పంపుతుండు కానీ 10 కిలోలు చేస్తే 2 కిలోల నూకలు వెళ్తున్నాయి. అందులో ఉసికే ఇంతంత గొరజడానికి వెళ్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. మా రెక్కలు మా కండ్లు అన్నీ పోతున్నాయి. మేము 23 ఏళ్ళు అవుతుంది, నా వయసు 55 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా మాకు నీ చెల్లెళ్ళు అంట అసంటలో నీ చెల్లెళ్ళం మీ తల్లులం అందరం మేము మాకు ఖచ్చితంగా చేయన్నని మా కోరిక. మీ బంగుల చేస్తా అన్నాడు, చేస్తలేడు, ఎవి చేస్తలేడు. ఆయన ఓటు వచ్చేదాకా ఒడ్డెక్కినాక ఇక మాకు తెడ్డు చూపించిండు. అది కరెక్ట్ కాదు సారు, అయినా మాకు ఇవ్వాలి, అది కరెక్ట్ కాదు నీది. మేము నిన్నేమి అడుగుతలేము, మాకు ఇతనన్నే అడుగుతున్నాము. నీ బిల్డింగ్ అడుగుతలేము, ఇక్కడ హైదరాబాద్లో కావన్నా నీ రంగురంగుల బిల్డింగులు మాకు అవసరం లేదు సారు. మేము కష్టం చేస్తున్నాం. ఒక్క మనిషి కైకిలు పోతే ఎంత ఉంది సారు? 500 రూపాయలు ఉన్నాయి. మేము ఒక 100 రూపాయలకు చేస్తున్నాం కదా. నీ కళ్ళు కనిపిస్తలేవా? మమ్మల్ని చూస్తలేవా? నీకు చెవులు వినబడతలేవా? ఎంతగానో ధర్నా చేస్తున్నాం సారు. మాకు 10,000 అయ్యేదాకా పోరాటం ఖచ్చితంగా చేస్తాం సారు.